అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. 29 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి నమ్మకస్తుడిగా, నిబద్ధత కలిగిన కార్యకర్తగా నిరంతరం ప్రజల్లో ఉంటే నాయకుడు పై ఆవుల కేశవ్. అసలు ఈ పై ఆవుల కేశవ్ ఎవరు? ఆయన మీద ప్రజలకున్న సెంటిమెంట్ ఏంటి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. అనంతపురం నుండి గెలిచి ముఖ్యమంత్రి అయిందెవరు? 1 ఎన్టీఆర్, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 మర్రి చెన్నారెడ్డి, 4 కొణిజేటి రోషయ్య. ఇక వీడియోలోకి వెళ్తే పై ఆవుల కేశవ్ 14/5/1965న అనంతపురంలోని ఉరవకొండ మండలం పెదకౌకుంట్ల గ్రామంలో స్వర్గీయ పి వెంకటనారాయణకు జన్మించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 2000 ఎకరాల భూమితో ఆ రోజుల్లోనే అత్యంత సంపన్న కుటుంబం వారిది. అతడి తండ్రి పై ఆవుల వెంకటనారాయణ 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరియు అనంతపురం జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కేశవ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలో 11, 12 తరగతులు చదివాడు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం హైదరాబాద్లోని భద్రుకా కాలేజీలో చేరాడు. కేశవ్ 22 సంవత్సరాల వయసులో 1987లో మణిపాల్ విశ్వవిద్యాలయంలోని టీఏపై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు. ఆయన భార్య పేరు హేమలత. వారికి 2 కుమారులున్నారు. ఎన్టీఆర్ గారు అంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఆయన పిలుపు మేరకు 1994లో పై ఆవుల కేశవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ ఎన్నికలలో 17,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1994 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో టీడీపీ 214 గెలుచుకుంది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన మాత్రం ప్రజల పక్షాన్నే ఉండేవాడు. ఆయన గెలిచినా 1994లో మినహా ఆయన గెలిచిన ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా కేశవ్ గెలిచారు. ఆయన ఉరవకొండ నుండి 6 సార్లు పోటీ చేసి ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా గెలిచాడు. కేశవ్ అధికార పార్టీ సభ్యుడిగా కంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి తన నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. రాయలసీమలో వ్యవసాయానికి సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వాలను ప్రశ్నించారు. భూస్వామి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా భారతదేశంలోని నక్సలైట్లకు కేశవ్ వర్గశత్రువు. 90వ దశకంలో ఈ ప్రాంతంలోని పీపుల్స్ వార్ గ్రూప్ నుండి గట్టి ప్రతిఘటనతో కేశవ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కేశవ్ మరియు నక్సలైట్ల మధ్య వాగ్వాదం 2 బాంబు దాడులతో ముగిసింది. అక్కడ PWC సభ్యులు కేశవ్ మరియు అతని సమీప బంధువులకు సంబంధించిన 2 ఇళ్లను పేల్చివేశారు. అయితే 2 ఘటనలు జరిగిన సమయంలో పేలుడు సన్నివేశాల్లో కేశవ్ లేడు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో అక్కడి ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని కేశవ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చారు. ఆయన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యే. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సమర్థత ఉన్నప్పటికీ టీడీపీ సీనియర్ నాయకుడు పై ఆవుల కేశవ్ మాత్రం మంత్రి కాలేకపోయారు. ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోతుందని, ఆయన ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్ జనంలో బాగా పాతుకుపోయింది. 1994లో మినహా పై ఆవుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. ఇక పై ఆవుల ఓడిపోయిన ప్రతిసారి టీడీపీ గెలిచింది. అయితే ఈసారి మాత్రం ఈ సెంటిమెంట్కు బ్రేక్ పడింది. టీడీపీ గెలిచింది, పై ఆవుల కూడా గెలిచారు. ఇన్నేళ్లు అందని ద్రాక్షగా ఉన్న మంత్రి పదవి కూడా పై ఆవులు అందుకున్నారు. పై ఆవుల రాజకీయ జీవితం 1994లో మొదలైంది. 29 ఏళ్ల వయసులో పై ఆవులకు నందమూరి తారక రామారావు టీడీపీ తరఫున ఉరవకొండ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. తొలిసారి పై ఆవుల ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ గెలవగా పై ఆవుల కేశవ్ మాత్రం ఓడిపోయారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గెలవగా టీడీపీ ఓడిపోయింది. ఆ 2 ఎన్నికల్లో పై ఆవుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ 2014లో టీడీపీ గెలుపొందగా పై ఆవుల కేశవ్ మాత్రం ఓటమి చెందారు. 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుపొందగా జగన్ వేవ్లో కూడా పై ఆవుల ఎమ్మెల్యేగా నెగ్గారు. అయినా మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. ఎట్టకేలకు 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించగా పై ఆవుల కూడా గెలుపొంది తాను గెలిస్తే టీడీపీ ఓడిపోతుంది అన్న సెంటిమెంట్ని బ్రేక్ చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి పై ఆవుల మంత్రి పదవి పొందారు. పై ఆవుల ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కూర్చొని పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆయన అసెంబ్లీలో అధికార పార్టీ తరఫున, అది కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఈ పదవి ఊరికే రాలేదు. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే ఆయనను ఓడించాలని చూశారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి రాజకీయ కుట్రలను చిత్తు చేసి గెలిచి మంత్రి అయ్యారు. చూడాలి
ఎన్నో ఆదర్శాలతో రాజకీయాలకు వచ్చిన పయ్యావుల కేశవ్ వాటిని నివృత్తి చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాడో లేదో. మీరు మా వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.